శ్రీమన్నారాయణ్. ఈ ఆశ్వీజ మాసంలో 7వ రాశి అయినటువంటి తులారాశి వారికి ఆయా గ్రహ సంపత్తి వల్ల, గ్రహ సంచారం వల్ల ఎటువంటి ఫలితాలు లభిస్తాయో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. తులారాశికి అధిపతి శుక్రుడు. ఆ శుక్రుడు పూర్ణిమ వరకు, తర్వాత అమావాస్య వరకు కూడా ధనస్థానమైనటువంటి ద్వితీయ స్థానంలో సంచారం నడుస్తూ ఉంది. ఆ శుక్రుడు సంపూర్ణమైనటువంటి శుభ ఫలితాలను ఇస్తాడు ఈ తులారాశి వాళ్లకు. ముఖ్యంగా వివాహ సంబంధమైనటువంటి ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతమవుతాయి. ఆడపిల్లలకు కానీ మగపిల్లలకు కానీ తులారాశి వాళ్లకు ఈ ఆశ్వీజ కార్తీక మాసాలలో వివాహ సంబంధాలు స్థిరపడడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఆ తులారాశిలోనే బుధ సంచారం కూడా నడుస్తుంది. బుధుడు సంపూర్ణమైనటువంటి శుభుడు తులారాశి వాళ్ళకి భాగ్యాధిపతి అయి, వ్యయాధిపతి అయి కూడా జన్మలగ్నంలో తులాలగ్నంలో ఉండడం వల్ల బుధుడు గణిత సంబంధ విద్యార్థులకు, తర్వాత వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్లకు, తర్వాత ముఖ్యంగా సినీ రంగంలో ఉన్నటువంటి వాళ్లకు, ఇంకా నావికా దళ సంబంధమైనటువంటి వాళ్ళందరికీ కూడా తులారాశి వాళ్ళందరికీ ఈ ఆశ్వీజ మాసం సంపూర్ణమైనటువంటి శుభ ఫలితాలను ఇస్తుంది. ఎక్కడ కూడా తమ కార్యక్రమాలకు ఆటంకాలు లేకుండా అన్ని పనులు కూడా సంపూర్ణంగా నిర్వర్తించుకోగలుగుతారు, విజయం సాధించుకోగలుగుతారు తులారాశి వాళ్ళు ఈ మాసమంతా కూడా. ఇక ధనస్థానంలో శుక్రుడు ఉండడం వల్ల, లగ్నాధిపతి అవ్వడం వల్ల కూడా, తర్వాత ఈ శుక్రుడికి గురు యొక్క దృష్టి ఉండడం వల్ల కూడా ఇది ఒక రకంగా తులారాశి వాళ్ళకి శుభాశుభ మిశ్రమ ఫలితాలను ఇచ్చడానికి అవకాశం ఉన్నా, ఎక్కువ మటుకు ధన ఆదాయ లాభాలన్నిటి కూడా కలిగిస్తాడు తులారాశి వాళ్ళకి శుక్రుడు ధనస్థానంలో ఉండి. ఎందుకంటే తులారాశికి అధిపతి శుక్రుడే కాబట్టి ధనస్థానంలో ఉండడం వల్ల స్త్రీ మూలకమైనటువంటి, మాతృమూలకమైనటువంటి, ముఖ్యంగా వంశ పరంపరానుగతమైనటువంటి ఏవైతే ఆస్తి వివాదాలు ఉన్నాయో అవన్నీ కూడా అనుకూలమై ధన ఆదాయాలు సంపూర్ణంగా చేకూరుతాయి తులారాశి వాళ్లకు ఈ ఆశ్వీజ మాసంలో. తర్వాత తృతీయాధిపతి, తర్వాత షష్టాధిపతి అయినటువంటి గురువు అష్టమంలో ఉండడం వల్ల, నైసర్గికంగా శత్రువు అవడం వల్ల, గురువుకు శత్రువుకు ఉన్నటువంటి శత్రుత్వం వల్ల మాత్రం గురువు శుభ ఫలితాలను ఇవ్వజాలడు. ముఖ్యంగా సోదరుల మధ్య కలహాలు పెరగడానికి అవకాశం ఉంటుంది. తర్వాత రుణ బాధలు అధికమవుతాయి. ఇంకా తమ అవసరాల కోసం ఎక్కువ రుణాలు చేయాల్సి వస్తుంది ఈ ఆశ్వీజ కార్తీక మాసాలలో తులారాశి వాళ్ళు. అయినా ఆ ధన వ్యయం ఏదైతుందో అది సంపూర్ణమైనటువంటి ఆధ్యాత్మిక, దైవిక శుభ కార్యాలకు సంబంధించినటువంటి వ్యయాలు అవుతాయి కాబట్టి సరే, అది ఒక రకంగా వ్యయమైనప్పటికీ కూడా అది శుభ వ్యయాలకే దారితీస్తుంది తప్ప అశుభ కార్యాలకు, అనారోగ్య విషయాలకు సంబంధించినటువంటి ధన వ్యయాలకు దారితీయదు. కాబట్టి ఆ గురువు కూడా ఒక రకంగా అష్టమ స్థానంలో ఉన్నప్పటికీ కూడా శుభుడైనాడు. తర్వాత ఈ 5వ స్థానంలో, పంచమ స్థానంలో కోణస్థితిలో ఉన్నటువంటి శని కూడా ఈ తులారాశి వాళ్లకు సంపూర్ణమైనటువంటి శుభ ఫలితాలను ఇస్తాడు. ఎక్కడ కూడా ఇబ్బంది కలగనీయడు. అందున సంతాన విషయం లోపల వారి యొక్క కార్యక్రమాలు, అంటే వివాహ, ఉద్యోగ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సఫలీకృతం చేస్తాడు శని ఈ తులారాశి వాళ్లకు 5వ స్థానంలో ఉండి. అంటే సంతానపరమైనటువంటి లాభాలను కలిగిస్తాడు తులారాశి వాళ్ళకి. తర్వాత షష్టమ స్థానంలో ఉన్నటువంటి రాహువు, పౌర్ణిమ వరకు ఆ రాహుతో చేరినటువంటి చంద్రుడు ఈ 15 రోజులు కూడా 6వ స్థానంలో చాలా 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 శుభ ఫలితాలనే అందిస్తారు రాహు కానీ చంద్రుడు కానీ. ముఖ్యంగా మాతృ సంబంధ, అంటే మేనమామల సంబంధంగా, మేన బావల సంబంధంగా
మరుదుల సంబంధంగా ఏవైతే వ్యవహారాలు ఉన్నాయో అవన్నీ కూడా సఫలీకృతం చేస్తాడు, విజయవంతం చేస్తాడు. రాహు గాని చంద్రుడు గాని 6వ స్థానంలో ఉండడం వల్ల తులారాశి వారికి. ఇకపోతే అష్టమ స్థానాధిపతి శుక్రుడు అయిండు, జన్మలగ్నాధిపతి శుక్రుడు అయిండు కాబట్టి అష్టమ స్థానంలో గురు సంచారం వల్ల ఆ గురువు ఈ శుక్రుని చూడడం వల్ల ఆరోగ్య సంబంధమైనటువంటి చిన్న చిన్న సమస్యలు తప్పకుండా కలుగుతాయి, కానీ అవి పెద్దగా బాధించవు, కష్టపెట్టవు, ధన నష్టాన్ని కలిగజేయవు. కాబట్టి ఆ అష్టమ స్థానంలో ఉన్నటువంటి గురువు కూడా ఒక రకంగా శుభ ఫలితాలను ఇస్తాడు తులారాశి వాళ్ళకి ఈ ఆశ్వీజ మాసం అంతా కూడా. ఇకపోతే తులారాశికి ద్వితీయ స్థానాధిపతి సప్తమ స్థానాధిపతి అయినటువంటి కుజుడు భాగ్యస్థానంలో ఉన్నాడు, అంటే 9వ స్థానంలో సంపద స్థానంలో ఉన్నాడు. కాబట్టి ఈ నెలంతా కూడా తర్వాత అమావాస్య వరకు కుజుడు కర్కాటక రాశిలోకి వస్తున్నాడు, మిథునం నుంచి కర్కాటకంలోకి వస్తున్నాడు. కాబట్టి అది కూడా లాభస్థానమే, దశమ స్థానమే అవుతుంది. కాబట్టి ఆ తులారాశి వాళ్ళకి కుజుడు సంపూర్ణమైనటువంటి లాభాలను, వ్యవహార లాభాలను, విద్యా సంబంధంగా, వ్యాపార సంబంధంగా ఏ రంగంలో ఉన్నా కానీ, ఇంకా ముఖ్యంగా కళా రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా, సినిమా రంగంలో ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా శుభ ఫలితాలు ఇస్తాడు కుజుడు. ధన ఆదాయ మార్గాలని ముబ్బడిగా పెంచుతాడు కుజుడు. భాగ్యస్థితిలో ఉండి ధనాధిపతి అయి, సప్తమాధిపతి అయి భాగ్యస్థానంలో ఉండడం వల్ల తులారాశి వాళ్ళకి ఆకస్మికమైనటువంటి ధన లాభాలు, వ్యాపారంలో లాభాలు, చాలా అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తారు కుజుడు. ఇకపోతే వ్యయస్థానంలో ఉన్నటువంటి రవి, వ్యయస్థానంలో ఉన్నటువంటి కేతువు, పౌర్ణమి వరకు రవికేతువుల సంచారము, అమావాస్య వరకు చంద్ర రవుల సంచారం ఇవైతే ఉన్నాయో, పౌర్ణమి వరకు రవికేతుల సంచారం వల్ల రవి పితృకారకుడు, కేతువు మోక్షకారకుడు. కాబట్టి ఈ తాతలు ముత్తాతలు ఎవరైతే ఉన్నారో జ్ఞాతి సంబంధంగా లేదా మాతృ సంబంధమైనటువంటి తాతరులు అమ్మమ్మలు అయితే ఉన్నారో వాళ్ళ ఆరోగ్య విషయం లోపల విపరీతమైనటువంటి ఆకస్మికమైనటువంటి ధన వ్యయాలు చేయాల్సి వస్తుంది వారి ఆరోగ్య విషయం లోపల. కాబట్టి ఆ సూచనలు చేస్తూ రవికి, కేతువుకు మరియు శనికి సంబంధించినటువంటి గ్రహ జప, తర్పణ, హోమ, దానాలు ఈ తులారాశి వాళ్ళు చేసుకోవాలని సూచిస్తూ, ఇంకా ప్రత్యేకంగా వీళ్లకు సంక్షేప రామాయణం అంటూ రామాయణంలో మొదటి అధ్యాయంలో మొదటి దాంట్లో మొదటి సర్గ శ్లోకం సంక్షేప రామాయణం అనేటువంటిది ఉంది. కాబట్టి ఈ రాముని యొక్క అనుగ్రహం పొందడం కోసం ఈ సంక్షేప రామాయణ పారాయణాన్ని చేసుకోవాల్సిందిగా సూచిస్తూ, ఆ రామానుగ్రహం పొందాల్సిందిగా సూచిస్తూ, ఈ కేతువు యొక్క, రవి యొక్క దుష్పరిణామాల నుంచి, దుష్ఫలితాల నుంచి కాపాడబడుదురుగా అని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ.